తాజా అంశం చూస్తున్నాం. బంగ్లాదేశ్లోని బాగాహట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది. ఇందులో విశాఖకు చెందిన 9 మంది జాలర్లు ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూరంరాజు అడిగి తెలుసుకుందాం. కూరంరాజు, చెప్పండి, ఈ మత్స్యకారులు ఎన్ని రోజులుగా నిర్బంధంలో ఉన్నారు? ఎవరెవరు విడుదలయ్యారు? వారి వివరాలు ఏంటి? చందు, ఈ బంగ్లాదేశ్ బాగర్హట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులని విడుదల చేశారు ఈ రోజు. దీనికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసి బంగ్లాదేశ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ హఫీజ్ అసాద్, అలాగే భారత డిప్యూటీ హై కమిషన్ చంద్రజిత్, వీరిద్దరి సమక్షంలోనూ ఇతర అధికారుల సమక్షంలోనూ వీరిని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇందులో విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు ఉన్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య మత్స్యకారులు అంటే పొరపాటుగా వారి జలాల్లోకి వెళ్లిన మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం వారిని విడుదల చేయడం అనేది, పరస్పరం విడుదల చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ ఒప్పందంలో భాగంగానే ఒప్పందాన్ని గౌరవించి ఇవాళ ఈ జైలు నుంచి వీళ్ళని 23 మందిని విడుదల చేయడం జరిగింది. ఇందులో 9 మంది విశాఖపట్నం చెందిన వాళ్ళు ఉన్నారు. వీరు గత 5 నెలల క్రితం పొరపాటుగా ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లో వెళ్లి ఈ విశాఖకు చెందిన మత్స్యకారులేమో వారి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్లి నేరుగా జైలు చేయడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత రాయబార పరంగానేమో పలు సంప్రదింపులు జరిగాయి. ఇక్కడ ఎంపీ అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా వీరంతా కూడాను వారితో చర్చించడం జరిగింది. వారి విడుదలకేమో కృషి చేయడం జరిగింది. ఎట్టకేలకి ఈ ప్రయత్నాలు ఫలించాయి. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఈ వాసుపల్లి జానకిరామ్ కూడాను అక్కడికి వెళ్లి బంగ్లాదేశ్కి వెళ్లి అక్కడ సంబంధించిన న్యాయపరమైన డాక్యుమెంటేషన్ కూడాను పూర్తి చేయడం జరిగింది. వీరిని ఈ 9 మందిని కూడాను వీళ్ళని ఒక 4-5 రోజులు అంటే ఇప్పటికే వాళ్ళకి వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న బోట్ ని అది రిపేర్ చేసి ఆ బోట్ లోనే తిరిగి వీళ్ళు 9 మంది మత్స్యకారులు విశాఖ చేరుకున్నారు. ఒక 4-5 రోజుల్లో వారు తిరిగి విశాఖ చేరుకునేందుగా ఏర్పాట్లు చేశారు. ధన్యవాదాలు కూరంరాజు. తాజా అంశం చూస్తున్నాం. బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో 9 మంది మత్స్యకారులు విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య మత్స్యకారులను మోంగ్లా పోర్టుకు తరలిస్తున్నారు. బోటు మరమ్మతు తర్వాత ఎల్లుండి మత్స్యకారులు మన దేశానికి తిరిగి ప్రయాణం కానున్నారు.